ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం శ్రీమద్ భాగవతం షష్టమ స్కందం 5వ అధ్యాయం. నారద మహర్షి ఉపదేశం వలన దక్షుడి యొక్క పుత్రులు వైరాగ్యాన్ని పొంది సంసారంలోకి దిగకుండానే వెళ్ళిపోయారు. ఆయనేమో ప్రజాపతి, అంటే ప్రజలను పెంచాల్సినటువంటి బాధ్యత కలిగినవాడు, సృష్టిని పెంచాల్సిన బాధ్యత. అయితే ఈ నారద మహర్షి వెళ్ళి వాళ్ళ జ్ఞానాన్ని బోధించారు. తపస్సు కోసం వెళ్ళారు వాళ్ళు. నారదుడు వెళ్ళి వాళ్ళకి జ్ఞానాన్ని బోధించేటప్పటికి వాళ్ళకి వైరాగ్యం వచ్చింది. ఇక సంసారం వద్దని అనుకున్నారు. వాళ్ళు ముక్తి కోసం వెళ్ళిపోయారు. అది చూసి ఈ దక్షుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది. నారదుడినే శపిస్తాడు. దక్షుడు నారదుడికి శాపం పెడతాడు. ఏంటండి అది చూడండి. శ్రీ శుక ఉవాచ తస్యాం స పాంచజన్యాం వాయి విష్ణుమాయోపబృంహితః హరియశ్వ సంజ్ఞానయుతం పుత్రాన జనయద్విభుః ఆపృదగ్ధ పిత్రాః ప్రోక్తాః సంగమో యత్ర తదుపస్పర్శనా దేవా వినిర్దూతమలాశయాః ధర్మే పారమహంసే చ అదృష్ట్వాంతం భువో యూయం బాలిశా బదవాలక తదైక పురుషం రాష్ట్రం బిలం చాదృష్ట నిర్గమం బహురూపాం శ్రియం చాపి.
తం నిశమ్యాదర్యశ్వ ఔత్పత్తికమనీషయ వాచకోటం తు దేవర్షే స్వయం వ్యమృషిర్ధియా భోక్షేత్రం జీవసంజ్ఞం యదనాది నిబంధనం అదృష్ట్వా తస్య నిర్వాణం కిమసత్కర్మభిర్భవేత్ ఏకవేష్మ భగవాన్ స్వాశ్రయ పరః తమదృష్ట్వా భయం పుంసః కిమసత్కర్మభిర్భవేత్ పుమాన్నైవైతి యద్గత్వా బిలస్వర్గం గతో యథా ప్రత్యగ్ధామా విద ఇహ కిమసత్కర్మభిర్భవేత్. ఏమైంది అక్కడేమో ఆ సిక్కిని తీసుకొని వచ్చి దక్షుడికి పెళ్లి చేస్తారు. ఎవరు ఆ సిక్కిని తీసుకొచ్చి ఇచ్చింది? ఎవరు? నారదుడేనా? దక్ష ప్రజాపతిని పెళ్లి చేసుకోమని చెప్పి ఎవరు ఇచ్చింది? గుర్తులేదు. మహావిష్ణువే. ఆయనే ఇస్తాడు, వీళ్ళు వివాహం చేసుకొని సంతానాన్ని పెంచుకో అని. అయితే ఈయన సంకల్పంతో సృజిస్తాడు. ముందు కొంతమంది కొడుకులను పుట్టిస్తాడు, వాళ్ళు తపస్సుకి వెళ్ళి ఉంటారు. అప్పుడు మళ్ళీ ఇష్టమే ఈయన సిక్కిని ఇచ్చి ఏమని వివాహం చేసుకొని సంతానాన్ని పెంచుకో అని అంటారు కదా. అలాగా వచ్చాడు ఆయన. అయితే ఏమైంది, ఈయన మహావిష్ణువు యొక్క శక్తి ప్రభావంతోనే దక్షుడికి పంచజనుని పుత్రికాట ఆమె అసిక్కిని. ఆమెకు మొదట పిల్లలు పడతారు. హర్యేశ్వరు అనే 10,000 మంది పుత్రులు కలుగుతారట. 10,000 మంది పుత్రులు. అయితే ఏమైంది, వీళ్ళందరూ కూడా చక్కటి ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళే. వాళ్ళ నాన్న అన్నాడు, పోయి సంతానోత్పత్తి చేసి మరి లోకాన్నంతటిని నింపుకోండి అని. అయితే వాళ్ళు మొదట తపస్సుకి వెళ్ళేసి వస్తాము అంటారు. హరియేశ్వరులు అనేటువంటి వాళ్ళు సింధు నది దగ్గర సముద్ర సంగమ ప్రదేశానికి వెళ్ళి నారాయణ సరస్సు అంటారు. సింధు నది వెళ్ళి ఇప్పుడైతే పాకిస్తాన్ దగ్గర కలుస్తుంది. పాకిస్తాన్లో నుంచి వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అక్కడ నారాయణ సరస్సు అనే ఒక తీర్థం ఉందట. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారు, తపస్సు చేశారు. హరియేశ్వరులు అనేటువంటి వాళ్ళు. ఆ ప్రదేశంలో గొప్ప గొప్ప ఋషులు, సిద్ధపురుషులు అందరూ ఉంటారట. చాలా గొప్ప ప్రభావవంతమైనటువంటి సరస్సు అది. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. వీళ్ళే వాళ్ళ తండ్రి చెప్పినటువంటి విధంగానే వీళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేస్తూ ఉంటే చూశాడట నారదుడు. ఏమయ్యా ఎందుకు వస్తాడు నారదుడు అంటే, నారదుడు ఏది కూడా నారాయణుడి యొక్క సంకల్పంతోనే చేస్తాడు. నారదుడు గురువులకే గురువు. మనం గురు పూజ ఎవరికి చేస్తాం? వ్యాసుడు. వ్యాసుడు గురువు నారదుడే. ఆదికవి వాల్మీకి, ఆయనకు గురువు నారదుడే. కాబట్టి వాళ్ళకు కూడా గురువులు గురువు. దానికి దేవఋషి అన్నారు ఆయన్ని. ఆయనేమో మహావిష్ణువుకు సచివుడు. ఆయన సంకల్పం కలిగిస్తే ఈయన వచ్చి అన్నీ చేసేస్తాడు. అది విషయం. అయితే ఇక్కడ ఏమైంది, ఆ నారదుడు వచ్చి వీళ్ళకి చెప్పాడు అని అంటే మహావిష్ణువు సంకల్పం లేకుండా చేయడు కదా, ఆయన సంకల్పం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఇదేంటే సృష్టి చేయకుండా వెళ్ళేందుకు ఇట్లా మళ్ళీ ఇచ్చాడు అని అంటే, వాళ్ళ పూర్వజన్మలో అన్నీ పూర్తి చేసి ఉంటారు. ఏదో కించిత్ ప్రారంధం ఉంటుంది. ఆ ప్రారంధాన్ని కరిగించుకోవడానికి వాళ్ళు జన్మెత్తుంటారు. అది భగవంతుడు కదా, ఆయనకే తెలుసు. ఆయన అన్నీ చెప్పకూడదు.
కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడదు, దానికి దేవరహస్యాలండి అని అంటారు. కాబట్టి ఈయన సీక్రెట్గానే నారదుడు ప్రేరణ ఇచ్చాడు, నారదుడు వెళ్ళాడు. నారదుడు పురాణాలు చెప్పలేదు, అక్కడ పురాణాలు చెప్పలేదు, ఇతిహాసాలు చెప్పలేదు, ధర్మశాస్త్రాలు చెప్పలేదు. నేరుగా దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. వాళ్ళు చాలా శ్రద్ధగా విన్నారు. అవునా, వాళ్ళు చెప్పాడు, ఓ హరీశ్వరారా, మీ ప్రజాపతులు అయితే కావచ్చు, కానీ ఇదిగో మీరు చాలా ఉత్తమమైనటువంటి వాళ్ళు, మీ స్థాయికి ఇదిగో కావాల్సినటువంటి జ్ఞానం ఇదయ్యా అని అంటూనే వాళ్ళకి కావాల్సిందంతా బోధించాడు. బోధించి ఏం చేశాడు, వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఏమని? ఒక కథ రూపంలో, ఒక దృశ్య రూపంలో బోధిస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక విషయం చెప్పాలి అని అంటే ఒక కథను, ఒక దృశ్యం ఏదో ఒకటి వర్ణిస్తే తొందరగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటి అంటే నేను మాయ గురించి వర్ణిస్తూనే ఇక్కడ ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ కాశీలో గంగా నది ఒడ్డును కూర్చోబోరు ఏడుస్తున్నాడు, అట్లా కింద పడి దొల్లాడు ఏడుస్తున్నాడు. అట్లా ఏమైంది అని సాధువు శిష్యులు కలిసి అక్కడికి వెళ్ళారు. ఏమైంది అంటే నేను అది పెద్ద బంగారు కడ్డి నదిలో కొట్టుకుపోయింది అన్నాడు. పెద్ద బంగారు కడ్డి ఏంటంటే కిలోలు ఉంటుంది, కొట్టుకుపోయింది. అయ్యో పాపం అని అనుకున్నాను. కానీ ఆ సాధువు ఉన్నాడు, ఆయనకు డౌట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే దాదాపు దక్షిణ భారతదేశం నుండి వచ్చాడు. అవునా, ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటక ఈ ప్రదేశాల నుంచి వచ్చాడు. నువ్వు అంత దూరం నుంచి వచ్చినటువంటి వాడు బంగారు కట్టి ఎందుకు తెచ్చావు ఇక్కడికి? తెస్తాడు ఎవడనా? తేడా నేను తేలేదు. మరి ఎటు వచ్చింది నీకంటే ఇక్కడ ఎక్కడ దొరికింది? నదిలోనే దొరికింది. అవునా, అక్కడ స్నానం చేయడానికి వచ్చాడు, బట్టలు ఇప్పాడు, అక్కడ కూర్చున్నాడు. నదిలో దిగిపోతూ ఉంటే అక్కడ తడతడలాడుతూ ఒక పెద్ద కర్రలా కొట్టుకొని వస్తుందంట నీళ్ళలో. ఇవి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి దాన్ని పట్టుకున్నాడు. బంగారుదే. ఆనందపడిపోయాడు, దాని చేతిలోకి వచ్చేటప్పటికి ఆనందపడిపోయి ఏంట్రా అంటే వాడు కొన్ని సెకండ్లలో బోల్డెన్ కర్రలు కనేసాడు. దాంతో 100 ఎకరాలు కొనేసినట్టు, పెద్ద పెద్ద మేడలు కట్టేసినట్టు, బిజినెస్ చేసేసినట్టు, రాజకీయాలు అంతా కలగనేసాడు నిమిషాల్లోనే కదా. ఈ లోపల ఇది ఏమైంది, వాడు ఆ నదిలోకి దిగి దాన్ని పట్టుకొని బయటకు వచ్చే లోపల పెద్ద సుడిగుండం వచ్చిందట. ఆ సుడిగుండంలో మునిగిపోయి సచ్చాట బాబు అనుకొని చేతిలో వదిలేసాడు. వాడు బతికి బయటపడ్డాడు, కానీ ఆ బంగారు కడి కొట్టుకుని వెళ్ళిపోయింది. నీళ్ళ మునిగిపోయి కొట్టుకుని వెళ్ళిపోయింది. వాడు ఇక్కడ పడి తాపంతో కింద పడి కొట్టుకొని వేస్తున్నాడు. ఏంటి అంటే నా బంగారు కడ్డీ పోయిందో, నా బంగారు కడ్డీ పోయిందో. నీదా అది? అదే. ఎట్లా? నాకు దొరికింది. ఎంతసేపు ఉంది? ఒక నిమిషము, 1/2 నిమిషము, 2 నిమిషాలు కదా, అంతే. అందరూ కూడా ఆ బ్రహ్మదేవుడు కనుమూసి తెరిచినంత సమయంలో మనకు కొన్ని 100 జన్మలు కలుగుతాయట. కొన్ని 100 జన్మలు. అవునా, గట్టిగా గాలి పీల్చి ఆయన ఓంకారం చెప్పే లోపల కొన్ని యుగాలు గడిచిపోతాయి. అంతటిది వీడికి ఎంతసేపు వచ్చింది చేతిలోకి, మళ్ళీ ఎంతసేపట్లో వెళ్ళిపోయింది. ఇట్లాంటిది అనే జీవితము. పుట్టాడు, దేహం నేనా అనుకున్నాడు, జ్ఞానం మర్చిపోతాడు. జ్ఞానాన్ని మరచిపోతున్నాడు. అయ్యా, ఇప్పుడు మీరు ఆ మహావిష్ణువు అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు, ఆయన అనుగ్రహం ఉంది మీకు ఇదిగో మళ్ళీ అజ్ఞానంతో వెళ్ళి ఆ సంసారంలో దూకండి, అవునా, తపస్సు చేసి ముక్తులైపోండి. వాళ్ళు విన్నారు చక్కగా. ఈయన ఏం చేశారయ్యా అన్నంతలోనే శుకుడు మళ్ళీ చెప్తున్నాడు. అయ్యా పరీక్ష మహారాజా, ఆ హరీషులు ఉన్నారే, పుట్టుకతోనే చాలా జ్ఞానులు వాళ్ళు, అవునా. అందులో పైగా నారదుని యొక్క ఉపదేశాన్ని విన్నారు. విన్నటువంటి వాళ్ళకి లోపల దేహ తాదాత్మ్యం అనేది ఒక ఆలోచనే. ఏమయ్యా నీ పేరేంటి అంటే ఒకే పేరు చెప్తాం. ఇంటి పేరేంటి? ఫలానా అని చెప్తాం. గోత్రం ఏంటి అని చెప్పి. నిద్రపోయేటప్పుడు ఏం గుర్తుంటాయి? ఏం గుర్తుండవు.
సరే నీ పేరు ఇది అన్నావు కదా, నిజంగా నీ పేరేనా అంటే అవును నా పేరే. ఎట్లా వచ్చింది నీకు? పుట్టేటప్పుడే తెచ్చుకున్నావు ఆ పేరు? లేదు. ఏమైనా బొడ్డు కోసి పేరు పెట్టా? అవునా? పుట్టిన తర్వాత కదా, ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత 20 రోజులకో, నెలకో, 2 నెలలు, కొంతమంది 5-6 ఏళ్ళ తర్వాత కూడా పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా. కొంతమంది పేర్లు పెట్టడం కూడా శాతకాక వదిలేస్తే ఎవడో వచ్చేదో పిలిచాడు అని అనుకోండి, అదే నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా ఆ పేరు నువ్వా? ఏదో గుర్తు కోసం పెట్టుకున్నారు పేరు, అంతేనా కాదా? పేరు పెట్టారు. అయితే అమ్మాయి పెళ్ళి ఈడికి వచ్చినప్పుడు ఆ పేరు బలం సరిపోలేదండి అని ఏం చేశారు, ఆ అత్తగారింటి వాళ్ళు ఇంకొక పేరు పెట్టారు. అమ్మగారింటి వాళ్ళు ఏమో ఆ పాత పేరుతో పిలిచినా, అత్తగారింటి వాళ్ళు ఏంటంటారు, కొత్తగా పెట్టుకున్న పేరుందా అదే పిలుస్తారు. ఇంతకు నీ పేరు ఏది పిలిస్తే అది. అలాగా గోత్రం ఏది అంటే పలానా. గోత్రం అంటే ఈ వంశం ఎక్కడ నుండి పుట్టిందో ఆ వాళ్ళ మూలం పేరు ఏదో ఒకటి పెట్టుకుంటారు. అది నిజంగా అవన్నీ వెతికితే కనిపిస్తాయా? లోపల ఎక్కడైనా కనిపిస్తాయా? పేరు కానీ, గోత్రం కానీ, కులం కానీ, మతం కానీ, ఇవన్నీ బయట కేవలం మనసులో ఆలోచనలే కదా. అలాగే దేహం నేను అనేది కూడా ఒక ఆలోచనే. ఆలోచనలు ఉన్నంత వరకే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొంతమందికి కులాలు అంటే విపరీతమైన పిచ్చి ఉంటుంది. కొంతమందికి మతం అని అంటే ఇంకా భయంకరమైన పిచ్చి ఉంటుంది. జ్ఞానికి హాస్యాస్పదంగా కనిపిస్తాయి. సచ్చిదానంద పరమాత్మ నేనయ్యి ఉంటే అటు పుట్టి కొద్ది రోజులు ఉండి పోయే ఈ శరీరాన్ని పట్టుకొని, దీని కులాలు గోత్రాలు ఇవన్నీ కల్పించుకొని దీన్ని పట్టుకొని జీవితాన్ని, జ్ఞానాన్ని మొత్తం అంతా పోగొట్టుకుంటారా అని హాస్యాస్పదంగా చూస్తాడు జ్ఞాని. అదే చెప్తున్నాడు ఇక్కడ. అయ్యా ఇవి అసలు నువ్వు సాక్షాత్ భగవంతుడి స్వరూపమే అయ్యున్నావు. వాళ్ళకి చెప్తున్నాడు, భగవంతు స్వరూపాన్ని అయ్యి ఉన్నారు మీరు. 3 శరీరాలకు అధీనమై 3 అవస్థలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థలకి, 3 గుణాలకి, 3 శరీరాలకి అతీతమై ఉన్నటువంటిది మీ పేరు, మీ స్వరూపం. కాబట్టి దాన్ని పొందారో భగవత్ తత్వాన్ని పొంది ముక్తులైపోతారు. పోండి, దానికోసం మీరు ఆయన చెప్తున్నాడు ఇక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళిపోండి. అక్కడి నుంచే చెప్తున్నాడు, వాళ్ళు ఉన్న ప్రదేశం నుండి ఒక దారి ఉందట పాతాళ లోకానికి. జనరల్గా చెప్తుంటారు కదా కొన్ని దేవాలయాల దగ్గర, గుహ ఏదో ఉంది, గుహలో నుంచి కానీ వెళితే కాశీలో వెళ్తారండి. నేను 100 విన్నా అట్లాంటివి. 100 ప్రదేశాలకి గుహలో నుంచి వెళితే కాశీలోకి వెళ్ళిపోతారండి. ఎంత దూరం కాశీ? కిలోమీటరా, 2 కిలోమీటర్లా, 10 కిలోమీటర్లా? అవునా, 1500 కిలోమీటర్లు ఉంది. 1500 కిలోమీటర్లకి లోపల గుహ ఉందా? ఉందండి. వెళ్ళేవారట, మా తాతగారు వెళ్ళారు, వాళ్ళ తాతగారు వెళ్ళారు అంటారు. సరేలే, అవునులే. ఏమో ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఈయన ఒక దారి చూపించాడు, ఒక బెలం అంటే ఒక దారి చూపించాడు. ఇక్కడి నుంచి వెళితే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు అనుకున్నాడు. నేరుగా వెళ్ళిపోతారండి అని. అంతేందుకు, ఆ సగరుడు పుత్రులు భూమికి చుట్టూ గుంటతో వేరు. ఆ గుంట ఇక్కడ భూలోకం నుండే పాతాళ లోకానికి వెళ్ళిపోయిందండి. అవే సముద్రం అనేటువంటిది చుట్టూ అంచులతో వేరండి. అక్కడికి వెళ్ళిపోయి మీరు హాయిగా తపస్సు చేసి సంసారాన్ని దాటి ముక్తిని పొందిపోండి అయ్యా అని చెప్తున్నాను. చూడండి 14. నానారూపాత్మనో బుద్ధి స్వైరిణీవ గుణాత్మిత కిమ సత్కర్మ బిర్భవేత్ తత్సంగ భ్రంశితైరశ్వం సంసరంతం కుబార్యవతు తద్గతీరబుధస్వేహ సృష్టిస్య మాయాం వేళాకులాంత వేగినాం మత్తస్య తామవిజ్ఞస్య కిమ సత్కర్మ బిర్భవేత్ 25 తత్వానాం పురుషోద్భుత దర్పణం అధ్యాత్మమబుధస్యేహ కిమ సత్కర్మ బిర్భవేత్ ఐశ్వర్యం శాస్త్రముత్సృజ్య బంధక్షానుదర్శనం వివిక్త పదమజ్ఞాయ కిమ సత్కర్మ బిర్భవేత్
కాలచక్రం భ్రమస్తీర్ణం ఆయన ఏమిటి అంటే చెప్తున్నాడు, అలాగా తపస్సు చేసి ఇక్కడే పరమతత్వాన్ని కనుపొందితే మళ్ళీ జన్మ మరణాలు అనేటివి లేకుండా వెళ్ళిపోతారండి. ఆత్మతత్వాన్ని పొందిన వాడికి బాధలే లేవు, తగలవు. ఓ పాము ఉంది, ఆ పాము కుబుసం వదిలేసింది. ఓ చెట్టుకో ముళ్ళ చెట్టుకో ఎక్కడికో వెళ్ళిపోయి ఒక కర్రకు తగిలిచ్చేస్తుంది, చర్మాన్ని తగిలిచ్చి లోపల నుంచి అట్లాగా వెళ్ళిపోతుంది. ఆ చర్మం అంతా అక్కడ ఉండిపోతుంది. దూరం నుండి చూస్తే కుబుసం కాలి కదులుతుంది అనుకోండి, పామే కదులుతున్నట్టు ఉంటుందిగా. దగ్గరికి వెళ్ళి చూస్తే అది పాము కాదు, ఒట్టి దాని చర్మమే, కుబుసమే కదా. అలాగే ఏంటి అంటే ఆత్మతత్వాన్ని అందుకున్నటువంటి వాడు ఈ కుబుసం లాగా ఉంటాడు. లోపల ఉన్నాడు జీవుడు, దేహం బతికొండగానే భగవంతుడు అయిపోయాడు. ఈ దేహం ఊరికే కదులుతూ ఉంటుంది, కానీ కుబుసం కదిలితే పాముకి ఏమీ కానట్టే. ఆ కుబుసాన్ని కొట్టాం, పాముకి ఏమైనా తగులుతుందా? కుబుసాన్ని ముక్కలు చేసినా పాముకేం కాదు. అలాగే ఈ దేహం ఉండగానే దేహతత్వాన్ని, దేహ తాదాత్మ్యం దాటేసి వెళ్ళిపోతాడు. ఆయనకి దేహం ఏమైనా ఆయనకి ఏమీ కాదు. అలాంటి స్థితి పొందుతారయ్యా. లేదు అంటే దేహం నేననుకున్నారా, సంసారంలో పడిపోతారు, అంటే జనన మరణాలకు లోనవుతారు. విచిత్రం జీవితం అంతా. శరీరాలు కనిపిస్తాయి, మనసులు కనిపిస్తాయా? ఎవరికైనా కనిపిస్తుందా మనసు? నాకు అనిపిస్తుందండి. నీ మనసును తీసి చూపిస్తుందాం. ఆలోచనలు ఉన్నాయని తెలుసు కదా. విచిత్రం ఏంటి అంటే ప్రపంచం మీద తాదాత్మ్యం ఉంటే చనిపోయిన తర్వాత కూడా ఈ మనసు కర్మ ఫలాలను పట్టుకొని మళ్ళీ ఇంకో చోటకి వెళ్తుంది, ఇంకో శరీరాన్ని తీసుకొచ్చుకోవడం. అదే జీవించి ఉండగానే దేహాన్ని ఏం కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మనాన్ని కానీ గుర్తిస్తే ఆలోచనలు కరిగిపోతాయి. ఈ దేహం చనిపోవడంతో జన్మ తర్వాత లేకుండా పోతుంది. ఎంత విచిత్రము ఈ జీవితము, ఎంత విచిత్రము అని ఆయన బోధిస్తున్నాడు. ఈ లోపల దేహాత్మ బుద్ధి ఉంది, ఇది ఒక లాంటిదయ్యా అంటున్నాడు. అట్లా వర్ణిస్తే కానీ సిగ్గురాదండి. ఆ దేహ తాదాత్మ్యం ఉంది. వేషాన్ని ఎందుకన్నారండి? వేషం అంటే లోపల తృప్తి లేనిది అని. లోపల భోగమే జీవితం అనుకొని ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల్ని బట్టలు మార్చినట్టుగా వ్యక్తులను మార్చుకుంటూ భోగాలను అనుభవిస్తూ సంపదలు వాళ్ళ దగ్గర ఉన్నట్టుగాని వాళ్ళు ఏమైతే నాకేంటండి, నాకు కావాల్సిందంతా వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అయినా వచ్చేసేయాలండి అనుకొని ఎవరైతే నమ్మి వస్తున్నారో వాళ్ళ జీవితాలను పాడు చేసేస్తుంది. అలాగే ఈ దేహాత్మ భావం ఉంది, అట్లాంటిది. దేహాన్ని ఎవడైతే నమ్ముతున్నాడో ఆ భావం వచ్చి ఈ వ్యక్తిని సర్వనాశం చేస్తుందండి, సర్వనాశం చేస్తుంది. దానికి ఏంటి అంటే జీవించి ఉండగానే ముందే గుర్తుంచుకో, ఏమిటి అంటే ఈ నేను అనేవాడు ఉన్నాడే, దేహం కాదు, దేహానికి అన్యంగా ఉన్నటువంటి వాడు. దేహాత్మ భావం రావడం వలననే అన్ని రకాల కష్టాలు కలుగుతున్నాయి. కానీ అవి లాభాలు అని అనుకుంటున్నాం. బాహ్యంగా వస్తువులు, వాహనాలు, భోగాలు, వీటన్నిటినీ కూడా. కానీ గుర్తుంచుకో, ఈ దేహం ఒక గృహం లాంటిది మాత్రమే. ఈ దేహంలో కూర్చొని ఉన్నాడు జీవుడు. దేహంలో ఉంటే ఉండొచ్చు, కానీ ఈ దేహానికి యజమాని ఆయన. పెద్ద ఇల్లు ఉందండి, ఈ పక్క నుండి ఆ పక్క దాకా ఇల్లు ఉందండి, అవునా? 2 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు ఉందండి, అవునా? ఆ ఇంట్లో ఇంటి యజమాని ఎక్కడ ఉంటాడు? ఏదో ఒక గదిలో ఒక బెడ్ మీద, అవునా? 2 అడుగులు ఉండొచ్చు, ఒక 6 అడుగులు పొడవు ఉండొచ్చు. ఇంతకీ ఈ వ్యక్తి గొప్పవాడా, ఇల్లు గొప్పదా? ఈ వ్యక్తి ఎక్కడండి, ఆ ఇల్లు ఎక్కడండి? ఓ అంటావా? ఎవరు గొప్ప? అంత ఇల్లుని కట్టింది యజమానే, అవునా కాదా? ఆ ఇల్లుని అనుభవించేది యజమానే, ఆ ఇల్లుకి హక్కుదారుడు యజమానే. ఆయన మీద ఇల్లు ఆధారపడి ఉందా? ఇంటి మీద ఆయన ఆధారపడి ఉన్నాడా? ఉంచుకుంటూ లేకపోతే తీసి మారితే దేవుడికైనా కదా. అమ్మేస్తే అమ్మేయచ్చు, ఇష్టం లేకపోతే కూల్చేసేయచ్చు, ఇక్కడ ఇంకోటి కట్టుకోవచ్చు.
ఓ యజమాని ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా యజమాని అండి. అలాగే దేహం అనే ఇంట్లో లోపల కూర్చో నాకు అనిపించకుండా సూక్ష్మంగా ఆత్మ భగవంతుడేనండి. ఒకడే యజమాని 10 ఇళ్ళు కట్టుకోవచ్చు, అవునా కాదా? 100 ఇళ్ళు కట్టొచ్చండి. ఈ లోపల ఉన్న జీవుడు కూడా ఒక్కడే వందలు కాదు, వేలు కాదు, లక్షలు, కోటాను కోట్లు ఇళ్ళు కట్టుకున్నాడు. దేహాలు చిన్న పురుగుల దగ్గర నుండి దేవతల వరకు అన్నీ ఆయన కట్టుకున్న ఇళ్ళే. అన్నిట్లో దూరి ఆయనేలా చూస్తున్నాడు. విచిత్రాతి విచిత్రం. అంత గొప్పవాడయ్యండి ఈ దేహం నేను. ప్రతి దేహంలో దూరి ఈ దేహమే నేను అనుకోని ఎంత కర్మరా బాబు, ఎంత కర్మరా బాబు కదా. అయితే అయ్యా ఇది ఓన్లీ గ్రహం మాత్రమే, ఇది అసలు వ్యక్తి కాదు. ఆ లోపల ఉన్న వ్యక్తి ఉన్నాడే సాక్షాత్తు పరమాత్మయే. అయితే ఇది ఎక్కడ తెలుస్తుందండి? వేదాంతాన్ని అధ్యయనం చేసినప్పుడు సూక్ష్మంగా. నారదుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఈ దేహం నేను అనుకుని దీంట్లో ఎందుకు మురిగిపోతారా బాబు, సాక్షాత్తు పరమాత్మ అయ్యున్నారు మీరు. వేదాంతం చెప్తుంది. వేదాంతం ఒక పక్షి, హంస, పాలు నీళ్లు కలిపి అక్కడ పెట్టారని అనుకోండి. భూమి మీద ఏ మానవుడైనా సరే పాలు నీళ్లు వేరు చేసేయగలడా ఒకసారి కలిపితే? కానీ హంస వస్తుంది, పాలు మాత్రం తాగి నీళ్లు వదిలేస్తుంది. ఎంత విచిత్రమైనటువంటి జీవి. అలాగే లోపల ఉన్న ఆత్మ ఉందే హంస లాంటిది. ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కానీ నేర్చుకుంటే సారమైన భగవంతుడిని పట్టుకొని నిస్సారమైన జడమైన ఈ దేహాన్ని అట్లా వదిలిపారేసేయచ్చు. అయితే ఈ వేదాంతాన్ని తెలుసుకొని దాన్ని జీర్ణం చేసుకొని దాన్ని ఆయుధం, వజ్రాయుధం లాగా పట్టుకున్నావో జడ పదార్థాల యందు తాదాత్మ్యాన్ని తొలగించుకొని ఇక్కడే పరమపవనమైన మహాశక్తివంతమైనటువంటి భగవత్ స్వరూపాన్ని పొందొచ్చునయ్యా. ఎవరు చెప్తున్నారు? నారదుడు చెప్తున్నాడు. ఎవరికి? అహర్యశ్వులకి, దక్షుడి యొక్క పుత్రులకి. ఇంకా ఏం చెప్తున్నాడు? శాస్త్రస్య పితురాదేశం యో న వేద నివర్తకం హర్యశ్వ ఏకచేతసః అన్వత్ సుప్రజస్త్వం సుచంపదాం సవోయః పాంచజన్యాన పుత్రా నజనయద్దక్ష శబలాశ్వాన్ సహస్రశః తే పిపిత్రా సమాదిష్ట ప్రజా సర్గే దృఢవ్రత నారాయణ సరో జగ్ముర్ స్వపూర్వజ తదుపస్పర్శరా దేవా వినర్దోతమలాశశ జపంతో బ్రహ్మ పరమం తే పుస్తేత్రమహత్తవః. విశుద్ధ సత్వాధిష్ఠియాయ మహాహంసాయ ధీమతే. ఇది మంత్రం మరొకసారి చెప్పండి అందరూ కలిపి. ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే విశుద్ధ సత్వధిష్ఠ్యాయ మహాహంసాయ ధీమహి మంత్రం. ఆయన వాళ్ళని చక్కగా ఎనకపరిచాడు. అవునా? అజ్ఞానం నుండి బయటపడి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని, అవునా, మీరు జీవన్ముక్తిని పొందండి. ఇదిగో ఈ గుణాల యొక్క ఆటలో పడి కొట్టుకుపోవద్దు అని అన్నాడు. ఎలా ఆలోచించారు? రాజా, ఓ పరీక్షణ్ మహారాజా, ఆయన బోధించినటువంటి విషయాన్ని ఆ దక్షపుత్రులు ఉన్నారే బాగా విన్నారు. ఒక నిర్ణయానికి వచ్చారు. నారదుడికి ప్రదక్షిణ చేశారు. జ్ఞానాన్ని అందించిన గురువు కదా,
ఆయన వాళ్ళు ఆలోచించుకున్నారు, మళ్ళీ జన్మించే అవసరం లేనటువంటి ముక్తిని పొందాలి అని అనుకున్నారు. ఆయనకి తెలియపరిచారు, ఆయన ఆశీర్వదించాడు వాళ్ళని. ఇంకా మీకు పరిపూర్ణమైన పరమాత్మ అనుగ్రహం దొరుకుతుంది పోండి. వాళ్ళు బయలుదేరారు. పూర్ణంగా లోపల భగవంతుణ్ణి హృదయంలో నిలబెట్టుకొని అలా ఎక్కడ నిలబడకుండా అలా తిరుగుతూ 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 వాళ్ళు ఏం చేశారు, ముక్తి మార్గం బట్టి వెళ్ళిపోయారు. ఇంకా దొరకలేదు వీళ్ళకి. దక్షుడికి మళ్ళీ వాళ్ళు దొరకలేదు. ఈ దక్షుడికి ఎక్కడ ఇది బాధ వచ్చింది. ఎందుకు? ఎంతమంది పిల్లలు? 10,000 మంది, 10,000 మంది కొడుకులు, 10,000 మంది వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఆయన బోరుమని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరు వాళ్ళ నాన్న? ప్రజాపతులకి తండ్రి ఎవరు? దక్షిణే ఏడుస్తూ పోయింది. ప్రజాపతులకి తండ్రి బ్రహ్మదేవుడే. ఋషులకి దేవతలకి ప్రజాపతులకి తండ్రి ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళి బోరమని ఏడ్చాడట. ఏడిస్తే ఈ బ్రహ్మదేవుడే ఆ ఆసక్తిని ఇచ్చింది ఈయనకి. విష్ణుదేవుడు ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి ఏడ్చేటప్పటికి ఆయన అన్నాడు, పోతే పోయారులే, ఇదిగో నీ భార్య ఉంది కదా, మళ్ళీ సంతానాన్ని కనుకో. సంతానాన్ని కనుకో. ఆయన దక్షుడు ఏం చేశాడు? మళ్ళీ ఆ దక్షుడు వచ్చి ఏం చేశాడు? ఆయన మళ్ళీ తపస్సు చేశాడట. తపస్సు చేసి నారాయణ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. ఈయన మళ్ళీ తపస్సు చేశాడు. తపస్సు చేసి శబలాశ్వులు అనేటువంటి రామ మళ్ళీ 1000 మంది పిల్లలు అన్నాడు కొడుకుల్ని. హర్యేశ్వులు వాళ్ళు కదా, వీళ్ళు శబలాశ్వులట. 1000 మంది పిల్లలు, అబ్బాయిలు. ఈ 1000 మందిని కానీ వీళ్ళని ప్రయోజకులకు అమ్మన్నారు. ఈ 1000 మంది మళ్ళీ నారాయణ సరోవరానికి వెళ్ళారట తపస్సు చేయడానికి. వీళ్ళు కూడా ఈ 1000 మంది మళ్ళీ వెళ్ళారట. అక్కడికి వెళ్ళి చక్కగా సరోవరంలో స్నానం చేసి అక్కడ కూర్చొని ఓంకార జపం చేస్తూ తపస్సు చేస్తూ ఉన్నారట. ఆయన భగవంతుడిని మనసులో నిలబెట్టుకొని తపస్సు చేస్తూ తిరుగుతూ ఉంటున్నారు. అటువైపు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఏమైంది మళ్ళీ చూడండి 29. ఇతి తానపి రాజేంద్ర ప్రతిసర్గధియో ముని ఉవేద్య నారద ప్రాహ వాచకూటాని పూర్వవతు. తేపి చాన్వగమాన్ మార్గం భ్రాతॄణామేవ మారిష సదృచీనం ప్రతీచీనం పరస్యాను నాద్యాపి తే నివర్తంతే పశ్చిమాయామినీ దివ ఏతస్మిన్ కాల ఉత్పాతాన్ బహూన్ పశ్యన్ పూర్వవన్నారద కృతం పుత్రానాశముపాశృణోత్ పుత్రశోక విమూర్ఛితః దేవర్షిముపలభ్య దక్ష ఉవాచ అహో అసాధు సాధూనాం సాధులింగేన నస్త్వయ. రుణైస్త్రిభిర్ముక్తానాం విఘాత శ్రేయసః పాపలోకయోరుభయో కృతః ఏవం త్వం నిరనుక్రోశో బాలాహనం బిద్ధరే పార్షద మధ్యే చరసి యశోహ
నను భాగవత నిత్యం భూతానుగ్రహ కాతర ఋతే త్వాం సౌహృదఘ్నం వై వైరంకరమ వైరిణాం. ఏమైంది అప్పుడు? ఓ పరీక్షిత్ మహారాజా, ఆ అశక్నికి పుట్టినటువంటి శబలాశ్వరు అనేటువంటి 1000 మంది పుత్రులు ఉన్నారే, వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకొని వీళ్ళు కూడా నేరుగా నారాయణ సరస్సుకి వెళ్ళి వీళ్ళు చక్కగా ధర్మాలని ఆచరిస్తూ చక్కగా తపస్సు చేస్తూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నారు, ఆనందంగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు అక్కడ. అయ్యా, అక్కడి నుంచి మళ్ళీ చూశాడు నారదుడు. వైకుంఠంలో ఎట్టి వెళుతున్నాడో ఏమో, ఇక్కడ 1000 మంది శబరాసులు తపస్సు చేస్తున్నది చూశాడు. మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చిందట, అయ్యయ్యో వీళ్ళు 1000 మంది మళ్ళీ సంసారంలో పడేటట్టున్నారే, ఎలాగ వీళ్ళని రక్షించాలి అని అనుకున్నాడట. నేరుగా వచ్చాడట. వీళ్ళకు కూడా వాళ్ళ అన్నగారులు ఉన్నారే 10,000 మందికి బోధించినట్టే జ్ఞానాన్ని బోధించాడట. వీళ్ళందరూ జ్ఞానాన్ని పట్టుకొని వీళ్ళు కూడా ముక్తి మార్గం పట్టుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఇదంతా జరుగుతుంటే ఆ దక్షుడికి ఏదో ఎడకన్నా దొరుకుతుందట, ఏదో కీడు జరుగుతున్నట్టుంది. ఉన్న ఫలానా పరిగెత్తుకుంటూ ఆ ఏరియాగా చూసేటప్పటికి లేరు, వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఈయనకు ఎక్కడ లేని కోపం వచ్చింది, అదంటారు నష్టానికి వచ్చింది కోపం. అంటే కోపం బుద్ధిలోకి వచ్చేసిందండి, ఇంకా ఓర్పు దూరం అయిపోయింది అండి అని కదా. కోపం పూర్తికి వచ్చేటప్పటికి ఎక్కడున్నారా ఈ నారదుడు వెతికి నారదుడు పట్టుకున్నాడు. నారదుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దక్ష ఉవాచ అహో అసాధు, అంటే సాధు అంటే మంచివాడా అని, సజ్జనుడా అని కదా. అసాధు అని తిట్టడం మొదలు పెట్టాడు. అంటే మరి ఒరే దుష్టుడా కదా. ఒక విధంగా అన్నే, అవునా, ప్రజాపతులకు అందరికీ అన్న నారదుడు, వీళ్ళకంటే ముందు పుట్టినవాడు. ఈయనకు కోపం వచ్చేసింది, విపరీతంగా తిట్టేశాడు. నువ్వు సాధువు కాదు, సాధువేషంలో ఉన్న దుర్మార్గుడివి, నువ్వు మంచివాళ్ళలాగా కనిపించే దుర్మార్గుడివి, లేకపోతే నా కొడుకుల్ని అప్పుడున్న 10,000 మందిని అట్లా పంపించేసేసావు, మళ్ళీ ఈ 1000 మందిని కూడా చెడగొట్టేసేసావు. అసలు కుమారుడు ఈయన చెబుతున్నాడు, ఈయన వర్షం ఈయంది, ఆయన వర్షం ఆయనది కదా. ఋషులు బోధించేది ఋషులు ఉంటుంది, దేవతలు బోధించే విధానం ఒకటి ఉంటుంది, రాక్షసులు కూడా శాస్త్రాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఒక విధంగా బోధిస్తారు. ఇదిగో పిల్లలు అని అంటే బ్రహ్మచర్యం వలన ఋషి రుణము, యజ్ఞయాగాదుల వలన దేవతల రుణము, మళ్ళీ పుత్రులను కనడం వలన పితృ రుణము తీర్చుకోవాలి. కానీ ఇవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళకు వైరాగ్యాన్ని బోధించి నేరుగా వాళ్ళకు ముక్తి పంపించేసావే, అవునా, సంసారం అనేది తెలియకుంటే ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని ఈయన జనరల్గా అంటారు. అప్పుడప్పుడే నేను ఎట్లేదు బ్రహ్మచారిగా వచ్చేస్తూ ఉన్నా, అప్పుడు నేను చిన్నప్పటి నుండి కూడా చుట్టూ బాగా అందరూ తెలుసు, ఒకరిద్దరు కాదు, చుట్టూ చాలా గ్రామాలు బాగా పరిచయం అందరూ. అందరిలో అంటే నేనంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పరిగెత్తుకుంటావు. ఒకటి, ఇదేంటి నువ్వు ఏదో సన్యాసుల్లో కలిసిపోతున్నావట, ఎవరు చెప్పారు నీకు ఇది రైట్ అని, కామి కాని వాడికి మోక్షకామి కాలేడు అని అంటారు కదా. నువ్వు సంసారం చేయకుండా పిల్లలు కలగకుండా నువ్వు బ్రహ్మచారిగా వెళ్ళిపోతే, సన్యాసి అయిపోతే నీకు ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందరూ ఒకరు ఇద్దరు కాదు, బోల్డ్ అంతమంది వాళ్ళందరూ మాట్లాడే చూస్తే, అవునా, వాళ్ళందరూ నాకు చేసిన మంచి కోరేవాళ్ళే కదా, నేనంటే ఇష్టమైన వాళ్ళే, నాకు ఇష్టమైన వాళ్ళే. ఇప్పుడేం చెప్పాలి, వాళ్ళందరూ చెప్తుంటే నాకు నవ్వు వస్తూ ఉంది. ఏంటంటే కామి కాని వాడు మోక్షగామి కాలేడు అని అంటే ఏదైనా ఒక కోరిక కానీ లేకపోతే ఆ పని చేయలేడు అని అర్థం, అంతే. మోక్షం కావాలి అనే కోరికే లేకపోతే మోక్ష మార్గాన వెళ్ళలేవయ్యా అని అర్థం.
కానీ వాళ్ళకి తెలిసింది ఏంటి? కామి కాని వాడు మోక్షగామి కాలేడు అని అంటే కామభోగాలు అనుభవించకపోతే మోక్ష మార్గంలో వెళ్ళలేడు అని. కామభోగాలు ఎందు ఆసక్తి ఉన్నవాడు మోక్ష మార్గంలోకి ఎలా వెళతాడు? కామభోగాలలో ఉన్నప్పటికీ కూడా మోక్షం ఎందు ఆసక్తి కలిగింది అంటే క్రమంగా లోపల జ్ఞానం ప్రకాశిస్తుంది. అంతేగాని నాకు మోక్షం కావాలి కాబట్టి నేను భోగాల్లోకి వెళ్ళిపోతున్నాను అంటే కుదరదు. వాళ్ళకి తెలిసింది అదండి. వాళ్ళ ఆ విధంగా ఎట్లా వెళ్తావు, అది రైటేనా? వాళ్ళకి తెలిసినట్టు తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేస్తావా, బంధువులను వదిలేస్తావా, ఊర్లు వదిలేస్తావా, స్నేహితులను వదిలేస్తావా, నీకు ముక్తి ఎట్టొస్తుంది, అది అది. సరేలేవయ్యా, మీకు తెలిసింది మీరు మాట్లాడతారు. అసలు విషయం ఇంకొకటి వేసాం. అలాగా దక్షుడు నారదుణ్ణి దండిస్తున్నాడు. నువ్వు వాళ్ళందరినీ చెడగొడుతున్నావు, మా వంశాన్ని నాశనం చేస్తున్నావు. అవునా? మా వంశానికే అసలు నువ్వు కళంకం, అసలు ఎలాగ పుట్టావు నువ్వు, సిగ్గుమాలిన వాడివి తిడుతున్నాడు ఆయన. సిగ్గుమాలిన వాడివి. ఇక కోపం వస్తే ఆయన తిడతారు కదా, అలాగే ఈయనకి వచ్చే తిట్లన్నీ నారదుణ్ణి తిడుతూ ఉన్నాడు. నిజమే కదా, పాపం వాళ్ళ పిల్లలందరూ వెళ్ళిపోయి పాపంతో ఆయన అంటున్నాడు కదా. సరే ఈయన కూడా చూస్తూ ఉన్నాడు. ఏమైంది చూడండి. సరే 40. నేత్తం పుంసాం విరాగస్య త్వయా కేవలినామృష మన్యసే యద్యుపశమం స్నేహపాశ నిగ్రంథనం నానుభూయ న జానాతి పుమాన్ విషయతే క్షణతాం నిర్విద్యేత స్వయం తస్మాన్ తదా భిన్నది పరైః యన్నస్త్వం కర్మసంధానాం సాధూనాం కృతవానసి దుర్మర్షం విప్రియం తవ మర్షితం తంతకృంతనయన్నస్త్వం ఉభయ తస్మాల్లోకేషు తే మూఢ న భవేత్ భ్రమద పదం. శ్రీశుకమువాచ ప్రతిజగ్రాహ తద్బాఢం నారదః సాధు సమ్మతః ఏతావాన్ సాధువాదూహి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే సంహితాయాం షష్ఠస్కందే అథ షష్ఠోऽధ్యాయः. శ్రీశుకమువాచ తతః ప్రాచేతసోऽసి జ్ఞాతమనునీత స్వయంభువ దోహిత్రోపి ధ్రువత్సల. ఏమైందయ్యా, ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు. ఏంటంటే వైరాగ్యం వల్లనే విషయాసక్తి పోయి పోవచ్చు అంతే నీ అభిప్రాయం. కానీ అలాంటి వైరాగ్యం వల్ల భగవంతుడు లభించడు. దక్షుడు చెప్తున్నాడు. ఊరికే వైరాగ్యం వస్తే లభిస్తుందని అనుకున్నావా కదా, ఇది తప్పు. విషయభోగాలన్నిటినీ అనుభవించి ఆ తర్వాత వైరాగ్యం ఆటోమేటిక్గా అదే వస్తుంది. అన్నీ అనుభవించేసిన తర్వాత వస్తుందా? విషయభోగాల్లో ఉంటే అంటారు, 3వ అధ్యాయంలో చెప్పారు కదా, అగ్నికి నెయ్యి ఇస్తే తృప్తి పొందుతుందా? అగ్నిలో నెయ్యి వేస్తే ఏం చేస్తుంది? తాగేసి పడుకుంటుందా? భొగ్గు అని పైకి వేస్తుంది. కాబట్టి ఏంటి అంటే అజ్ఞానానికి భోగాలు తోడయ్యే కొద్దీ ఇంకా కామ క్రోధాలు పెరుగుతాయి, కానీ కామక్రోధాలు తరగవయ్యా. కానీ దక్షుడు ఈ విధంగా అంటున్నాడు, ఇది కదా మార్గం, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి, అక్కడున్న ధర్మ మర్యాదలు పాటించాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా వైరాగ్యం వచ్చేస్తుంది. దాని వలన కదా ముక్తి కలుగుతుంది. నీకు ఎవడు నేర్పించాడు ఇది? ఎక్కడ నేర్పించాడు? నువ్వెందుకు నా పిల్లలందరినీ చెడగొట్టి ఎట్లా పంపించేస్తున్నావు? చాలా చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి శాపం పెట్టేశాడు. ఏమని అంటే, ఇదిగో నా పిల్లల్ని అట్లా వెళ్ళిపోయేటట్టు చేసావు కదా, ఇక నీవు కూడా ఎక్కడ స్థిరమైన నివాసమే లేకుండా పోదు కదా. నువ్వు అట్లాగే తిరుగుతూనే ఉంటావు, ఎక్కడ స్థిరంగా ఉండవండి. స్థిరంగా ఉంటే సన్యాసి అంటారా, సంసారి అంటారా? సన్యాసి
ఒక చోట స్థిరంగా ఉండకూడదు, వెళుతూనే ఉండాలి. జనాలకందరికీ జ్ఞానాన్ని, తపస్సును బోధిస్తూ ముక్తి మార్గానికి పంపిస్తూ ఉండాలి. ఈయన సన్యాసులకి సన్యాసి నారదుడు, అందరికీ జ్ఞానాన్ని ప్రదానం చేసినటువంటి ఆయన్ని శాపం పెట్టేశాడట. స్థిరనివాసం లేకుండా అలాగ తిరుగుతూనే ఉంటావు అనేసాడు. అప్పుడు నారదుడు అన్నాడట, తదాస్తు అన్నాడట. ఎవరు? నారదుడిని శాపం పెట్టాడు దక్షుడు. నారదుడు ఓకే అనేసాడు. సరే నీ మాట నెరవేరును కాక అనేసాడు. అవునా, నేను అట్లాగే తిరిగేస్తూ ఉంటానులే, తిరుగుతూ ఉంటానులే, నా దేహం ఉన్నంత వరకు కూడా నేను తిరుగుతూ జ్ఞానాన్ని అందరికి ఇస్తూ ఉంటానులే అని చెప్పి నారదుడు చెప్పాడు. ఏమైంది ఇప్పుడు? ఈయనేం తిరిగేం మాట్లాడలేదు నారదుడు. వాళ్ళకు ముక్తి పొందాల్సింది ఉంది కాబట్టి నారాయణుడు ప్రేరణతో వచ్చి జ్ఞానాన్ని ఇస్తే ఊరికే వస్తుంది. అందరూ సన్యాసులు అవుతారా? సన్యాసులు అవుతారు ఆశ్రమంలోనే జీవిస్తున్నంత మాత్రాన. అప్పుడు ఎల్ఐపిల్ ఆశ్రమంలో బ్రహ్మచారి పోస్ట్ ఉండేటప్పుడు ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలందరూ కూడా 100 మందిని తీసుకొని వచ్చి పెంచుతూ ఉండేవాళ్ళు అమ్మగారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదా ఏదో ఒకరుండి పెసలైనటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆశ్రమంలోనే 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండేవారు. ఇంకా పై కాలేజీలు అన్నీ కూడా చదువుకునేవారు. ఎవడన్నా బ్రహ్మచారి ఒక్కడు కూడా కాడు. అవుతారా? పెరిగి ఆశ్రమంలో పెరిగి పెద్ద అయినంత మాత్రాన, గురువులను చూస్తున్నంత మాత్రాన సన్యాసులు కావాలని ఆలోచన వస్తుందా? రాదు. లోపల హృదయ పరిపక్వత కానీ లేకపోతే, అవునా, లోపల పరిపక్వత లేకపోతే కామభోగాల మీద ఆసక్తి పోదు. వీళ్ళకు పోయింది అని అంటే వాళ్ళంతా కంప్లీట్ చేసుకొని వచ్చారు ఇక్కడికి. సరే శాపం పెట్టాడు, వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ దక్షుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈసారి లాభం లేదు, నా అబ్బాయిలను పుట్టిస్తే ఏమన్నాడు? ఒక్కసారిగా 60 మంది అమ్మాయిలు కన్నాడట. 60 మంది అమ్మాయిలను కన్నాడు. 60 మంది. ఏమయ్యారో ఏం చేశాడయ్యా వాళ్ళని? ఏం చేశాడో వరుసగా చెప్తూ ఉన్నారు, చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.